మిత్రులారా నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి హైకు సమయాలు విశ్లేషణ. ఒక అద్భుతమైనటువంటి హైకు పోయంని హైకు సమయాలు అనేటువంటి టైటిల్తో మీ ముందుకు తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. అది మీకు తెలిసిన విషయమే. ఈ వారం మరొక హైకు, అది మీ చిత్తలూరు రాసిన హైకు గురించి పరిచయం చేస్తాను. కాస్త పచ్చబడితే చాలు, ఏదో ఒక దిగులు పురుగు ఎప్పుడూ తొలుస్తూనే. మీ సత్య చిత్తలూరి. కాస్త పచ్చబడితే చాలు, ఏదో ఒక దిగులు పురుగు ఎప్పుడూ తొలుస్తూనే అంటాడు కవి. మొదటి లైన్లో కాస్త పచ్చబడితే చాలు అంటాడు. ఈ కాస్త పచ్చబడటం అంటే ఒక ప్రాకృతిక సౌందర్యాన్ని, ఒక చెట్టు మీద వాలిన పిట్టను, ఒక వసంతాన్ని, ఒక పచ్చని వాతావరణాన్ని మనకు పరిచయం చేస్తాడు కవి. కాస్త పచ్చబడితే చాలు. పచ్చబడేది ఏమిటి? ఒక చెట్టు, ఒక పూలతీగ, ఒక ప్రాకృతిక సౌందర్యం అనే విషయం మనకు అందుతుంది. ఇక రెండవ లైన్లో ఏదో ఒక దిగులు పురుగు అంటాడు. అంటే ఒక డిఫరెంట్ డైమెన్షన్లోకి ద పోయట్ హ్యాస్ డ్రివెన్ అస్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సైకో అండి. ఏదో ఒక దిగులు పురుగు అంటాడు. మళ్ళీ చదవాలనిపిస్తుంది మనకి ఈ వాక్యం. ఒక్కసారి చదివితే అందదు. రెండవసారి, మూడవసారి మళ్ళీ రీరీడింగ్ అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఏదో ఒక దిగులు పురుగు అంటాడు. దిగులు పురుగు ఒక అద్భుతమైన మెటఫర్ వాడాడు ఇక్కడ కవి. దిగులు అనేటువంటి పురుగు. మళ్ళీ మనకు ఈ పురుగు అనేది పచ్చబడితే అనేటువంటి వాతావరణానికి కనెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ద బ్యూటీ ఆఫ్ జక్స్టాపోజిషన్ ఇన్ దిస్ సైకో. మళ్ళీ రీరీడ్ చేస్తాం. కాస్త పచ్చబడితే చాలు, ఏదో ఒక దిగులు పురుగు ఎప్పుడూ తొలుస్తూనే అంటాడు మూడవ లైన్లో. అంటే మళ్ళీ చదవాలనిపిస్తుంది. కాస్త పచ్చబడితే చాలు, ఏదో ఒక దిగులు పురుగు ఎప్పుడూ తొలుస్తూనే అంటాడు కవి. ఇప్పుడు మనకి అసలు విషయం అందుతుంది. మరి పచ్చబడటం అంటే ఏమిటి? అక్కడ మొదటి లైన్లో కాస్త పచ్చబడితే చాలు అన్నప్పుడు ఒక ప్రకృతిలోకి మనం వెళ్ళిపోతాం. ఒక పచ్చగా విరబూసిన పచ్చని ఆకులతో కలకలలాడుతున్న ఒక చెట్టునో, ఒక మొక్కనో చూస్తాం. రెండవ లైన్లో ఏదో ఒక దిగులు పురుగు అన్నప్పుడు కోర్స్ ఇట్ ఈస్ టర్న్ ఇన్ టు ఏ హ్యూమన్ అప్రోచ్, హ్యూమన్ ఎరీనా, ఒక మానవ సంబంధమైనటువంటి వాతావరణంలోకి, ఒక మానవ ఉనికిలోకి మనం వెళ్ళిపోతాం. ఈ దిగులు పురుగు అనేటువంటి మెటఫర్ మనకు ఒక రకమైన ఆసక్తిని గురి చేస్తుంది. ఇక మూడవ లైన్లో అంటాడు, ఎప్పుడూ తొలుస్తూనే. ఆ దిగులు పురుగు అనేది ఎప్పుడూ తొలిచేస్తూ ఉంటుంది. అంటే చెట్టుకు ఏదైనా చీడపీడ సోకినప్పుడు, ఏదైనా పురుగు పడినప్పుడు ఆ పురుగు ఆ చెట్టును తొలుస్తూ లోపలికి వెళ్ళిపోయి దాని పచ్చదనాన్ని అంతా పీల్చేసి చివరికి చెట్టు ఎండిపోయి చనిపోవడానికి ఆ రకమైన హాని కలుగజేస్తుంది. అట్లా ఈ దిగులు పురుగు అనేది, ఈ దిగులు అనేటువంటి వర్డ్ హ్యాస్ బీన్ కనెక్టెడ్ అండ్ ఇట్ హ్యాస్ డ్రివెన్ ఇన్ టు అస్ ద హ్యూమన్ ఎరీనా, ఏ ఫీల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ క్లైమాటికల్ కండిషన్స్లోకి, ఒక మానవ సంబంధమైనటువంటి వాతావరణంలోకి మనల్ని డ్రైవ్ చేస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పోయిటరీ అనమాట. ఈ దిగులు పురుగు ఏం చేస్తుందంటే ఎప్పుడూ తొలుస్తూనే. ఈ దిగులు పురుగు అనేది మనిషిని ఎప్పుడూ తొలుస్తూనే ఉంటుంది. ఒక కట్టెకు మా నాన్నగారు చెప్పేవాళ్ళు, అరే మనిషికి ఒక చెట్టుకు పురుగు ఎట్లయితే దాన్ని మీద దాడి చేసినప్పుడు దాన్ని తొలుస్తూ ఆ చెట్టు యొక్క పచ్చదనాన్ని పీల్చేసి చివరికి ఆ చెట్టు చనిపోయేలా చేస్తుందో, మనిషికి కూడా దిగులు అనేది అట్లా పురుగు లాంటిదేరా. చెట్టు ఏమో పురుగుతో నశించిపోతుంది, మనిషి ఏమో దిగులుతో నశించిపోతాడు అని మా నాన్నగారు చెప్పేవారు నాకు నా బాల్యంలో. అది గుర్తొచ్చింది నాకు ఈ దిగులు పురుగు అనగానే. నిజమే, మనిషికి దిగులు అనేది ఒక పురుగు పట్టడం లాంటిది. ఆ దిగులు అది ఎలాగ వెంటాడుతూ ఉంటే దట్ ఈజ్ లెడ్ టు ఎ ప్యాథటిక్ సిచ్యువేషన్ అండ్ ఎ సాడ్ మూమెంట్. కాబట్టి దిగులును మనం ఇన్వైట్ చేయకూడదు, స్ట్రెస్ను ఇన్వైట్ చేయకూడదు అనే ఒక ఫిలసాఫికల్ టోను, ఒక లెసన్ కూడా మనకి ఈ హైకు సమయంలో కనబడుతుంది. కాబట్టి ఎప్పుడూ తొలుస్తూనే అంటాడు. అంటే కాస్త పచ్చబడితే చాలు, అంటే కాస్త వృద్ధిలోకి వస్తే చాలు, కాస్త అభివృద్ధి చెందితే చాలు,
కాస్త ఇప్పుడంతా బాగానే ఉందిలే. అంటే ఈ మధ్యతరగతి జీవితాలు, ఈ దిగువ మధ్యతరగతి జీవితాల యొక్క ఒక ఒక సాడిస్ట్ అంటే ఒక ఒక సాడ్ మూమెంట్స్ అన్నీ ఇట్లానే ఉంటాయండి. ఒక హృదయ విదారకమైనటువంటి ప్యాథటిక్ కండిషన్స్‌లో అన్నిటినీ సర్దుకుంటూ రకరకాల జీవన సన్నివేశాలలో ఒక ఒక లైక్ వీఆర్ కాట్ ఇన్ ఏ లైక్ ఇన్ ఏ స్పైడర్స్ వెబ్, ఒక సాలీడు లాంటి ఒక వాతావరణంలోకి, ఒక బంధనాల్లోకి మనం వెళ్ళిపోయి ఉంటాం ఈ దిగువ మధ్యతరగతి జీవితాలు. కాబట్టి కాస్త పచ్చబడితే చాలు, కాస్త అభివృద్ధిలోకి వస్తే చాలు. పర్లేదు ఇప్పుడు బాగానే ఉన్నాము అనుకునే సమయానికి మళ్ళీ ఏదో ఒక ఇబ్బంది దిగులు రూపంలో మనిషిని పట్టి పీడిస్తుంది అని చెప్పేసి ఇక్కడ తాత్వికంగా మనకు కవి చెబుతున్నాడు. కాస్త పచ్చబడితే చాలు, ఏదో ఒక దిగులు పురుగు ఎప్పుడూ తొలుస్తూనే, అసలు డెవలప్మెంటు, అభివృద్ధి, సంతోషం, ఆనందం వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాయి. అంటే మధ్యతరగతి జీవితాల యొక్క హృదయ విదారకమైనటువంటి స్థితిని ఇక్కడ కవి చెప్పనట్టు చెప్పాడు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ హైకు టైమ్స్ అండి. ఈ హైకు సమయంలోకి కవి మనల్ని తీసుకెళ్ళాడు. కాస్త పచ్చబడితే చాలు, ఏదో ఒక దిగులు పురుగు ఎప్పుడూ తొలుస్తూనే, కొంచెం బాగున్నాము అనిపించినప్పుడు మళ్ళీ ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. ఎప్పుడు ఆ ఇబ్బంది ఒక దిగులు పురుగై మనిషిని తొలిచివేస్తూనే ఉంది అనేటువంటి వాతావరణాన్ని చాలా అద్భుతంగా, చాలా బ్యూటిఫై చేసి, చాలా ఎవోకేటివ్గా చెప్పినటువంటి చాలా అద్భుతమైన ఎక్కువ సమయంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చదవాలనిపిస్తుంది కదా మీకు కూడా. కాస్త పచ్చబడితే చాలు, ఏదో ఒక దిగులు పురుగు ఎప్పుడూ తొలుస్తూనే, మధ్యతరగతి జీవితపు విషాదాన్ని చాలా అద్భుతమైనటువంటి కళాత్మకమైనటువంటి హైకు రూపంలో అందజేసిన హైకు సమయంగా దీన్ని చెప్పుకోవచ్చు. మరి ఈ నా విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ చిత్తలూరి, వాయిస్ ఆఫ్ చిత్తలూరి యూట్యూబ్ ఛానల్ మీకోసమే హైకు సమయంగా వస్తున్నాను. మీకు నచ్చిందనుకుంటాను. లవ్ యూ ఆల్.